ఏదైనా స్టార్ట్ చేసి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయారా? సో, మీకోసం ఈ వీడియో. సో, 'మౌరా' కలెక్షన్ స్టార్ట్ అయ్యే ముందైతే ఐ యూజ్డ్ టు వర్క్ ఇన్ కార్పొరేట్. సో, అక్కడొచ్చిన థాట్ ఏంటంటే ప్రొఫెషన్ అండ్ ప్యాషన్ రెండిటిని నేను సాటిస్ఫై చేయాలి అంటే ఐ హావ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూ అనుకున్నాననమాట. ప్రొఫెషన్‌లో ఏంటంటే మనకి హార్డ్ వర్క్ ఉంటుంది. అండ్ ప్యాషన్‌తో వెళ్తూ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాం. చాలా హ్యాపీగా గూడా ఉంటాము. సో, ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నా పేరెంట్స్‌కి, నా కజిన్స్‌కి, నా ఫ్రెండ్స్‌కి ఎవ్వరికీ చెప్పకుండా సింగిల్‌గా నేనిది స్టార్ట్ చేశాను. ఒక్కసారి ఆలోచించండి. ఎవరికీ చెప్పకుండా స్టార్ట్ చేశాము అంటే ఎంత భయముంటుంది. అండ్ ఇట్స్ ఎ బిజినెస్. మనం ఇంత పెద్దగా ప్లాన్ చేస్తున్నప్పుడు మనం ఎవరో ఒకరి హెల్ప్ తీసుకోవాలనుకుంటాము. బికాజ్ ఇంటీరియర్ వైస్‌గా గానీ, ఏదైనా డౌట్ ఉన్నా గానీ, అసలు వాస్తు ప్రకారంగా ఎలా ఉంటుంది అన్నీ చాలా క్లమ్జీ డౌట్స్ ఉంటాయి. లిటరల్లీ స్టోర్ ఓపెన్ చేసే రోజు నా కంట్లో నీళ్ళే వచ్చాయి. ఇంత పెద్ద వర్క్‌కి నేను డేర్ చేశాను అని అనిపించింది. అలా షట్టర్ తీసుకున్నాక ప్రతి ఒక్క వర్క్ నేనే డిజైన్ చేసుకున్నానండి. టేబుల్స్ దగ్గర నుంచి, వుడ్ వర్క్ దగ్గర నుంచి, ఎలక్ట్రీషియన్, వాల్ పేపర్స్, గ్లాసెస్ ఎవ్రీథింగ్ నేనే డిజైన్ చేసుకున్నాను. అలా డిజైన్ చేస్తున్నప్పుడు కూడా చాలా క్లమ్జీ ఆఫ్ థాట్స్ వచ్చేవి. అసలు ఏం చేస్తున్నానో, ఏదైనా వర్క్ కరెక్ట్‌గా లేకపోతే చాలా ప్రాబ్లమ్ అనిపిస్తదేమో తర్వాత అని. కానీ మైండ్‌లో ఒకటే అనుకున్నాను. ఇది నేను డిజైన్ చేసుకుంటున్నాను. నేను మాత్రమే ఉండాలి ఇందులో. ఎవరి థాట్ ఇందులో ఇన్వాల్వ్ అయినా నాకు నచ్చకపోవచ్చు అని చెప్పేసి కరెక్ట్ అయినా, రాంగ్ అయినా నేనే ఉండాలి అని ఫిక్స్ అయ్యాను. అండ్ లిటరల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆన్ ద డే ఆఫ్ ఓపెనింగ్. చాలా భయంతో ఓపెన్ చేశాను ఈ స్టోర్ అయితే. అలా 1 వీక్‌లో మన వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నప్పుడు 1 వీక్ బిఫోర్ నేనైతే మా పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేశాను. ఫస్ట్ రియాక్షన్ మా ఫాదర్ అయితే, "బ్రెయిన్ ఉందా నీకు? ఏం చేస్తున్నావు? కొంచెమన్నా కన్సిస్టెంట్‌గా చేయాలి బిజినెస్ అంటే అంత ఈజీ కాదు" అని అన్నారు. సో, అప్పుడు ఆ మాట అనగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి వీళ్ళు ఇప్పుడు నాకు సపోర్ట్ చేయరా అనుకున్నాను. బట్ ఇట్స్ ఓకే. ఆ ఒక్క మాటతో అయిపోలేదు. దాని తర్వాత నుంచి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు మా డ్యాడీ అయితే. మా మదర్ గూడా అంతే. ఐ యామ్ వెరీ హ్యాపీ టు హావ్ దెమ్. బికాజ్ నన్ను ఈ విషయంలోనే గాదు, నేను చెప్పకుండా ఏ వర్క్ చేసినా దే ఆర్ రెడీ టు సపోర్ట్ మీ. సో, నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది, ఫ్రీడమ్ ఉంది. అండ్ నేను ఏ పని చేసినా ఐ విల్ థింక్ ట్వైస్ అండ్ ఐ విల్ మేక్ దెమ్ హ్యాపీ అన్న కన్క్లూజన్ వాళ్ళకి తెలుసనమాట. సో, ఈ కన్క్లూజన్ తోటి ఐ హావ్ స్టార్టెడ్ దిస్.